హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం డిఎస్సిలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియో ఉంటుందండి. ఎవరైనా మొదటిసారిగా మా బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని చూస్తున్నట్లయితే బీవీ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్దామా? ఏపీ డిఎస్సి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీరు వెళ్ళి దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మెయిన్ వెబ్సైట్కి వెళ్తారు. ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఆన్ చేస్తే ఇలా వస్తుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఇలా స్క్రోల్ చేస్తూ ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, మీ క్యాండిడేట్ ఐడి ఉంది కదా, ఆ క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ని, డేటు, మంత్, ఇయర్, ఇక్కడ క్యాప్చర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇది క్యాప్స్లో ఉంటే క్యాప్స్, స్మాల్లో ఉంటే స్మాల్ ఎంటర్ చేసి మీరు ఎంటర్ చేయగానే ఇలా నెక్స్ట్ పేజీ అనేది లాగిన్ అవుతుంది. ఇలా లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ మనకి చిన్నగా ఆన్ ఆఫ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేస్తే ఇలా హోమ్, నెక్స్ట్ క్యాండిడేట్ సర్వీసెస్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ సర్వీసెస్ మీద మనం క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్ అని ఓపెన్ అవుతాయి. మీరు ఇక్కడ నుండి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ ఏదో ఒక దాన్ని మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అది మీకు లోకలా నాన్ లోకలా అక్కడి నుంచి మాత్రమే మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుందన్నమాట. అంటే మీరు లోకల్ కిందికైనా రాయొచ్చు, లేకుంటే నాన్ లోకల్ కిందికి ఏదో ఒకటి మాత్రమే రాయొచ్చు. ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ కాలేదండి. వెబ్ ఆప్షన్స్ ఓపెన్ కాగానే నేను వీడియో చేసి పెడతాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.